రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అవునండి, ఆయనకు సాటి అయిన వారి లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఉన్నతమైన దేవుడిని మనం స్మరించుకుని స్తుతించుకుని ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. దేవుడు ఈ ఉదయకాలం మనకిస్తున్న వాగ్దాన్ని ధ్యానించుకుందాం. 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? అవునండి, ఆయనకు సరి అయిన వారు ఎవ్వరూ లేరు. ఆయనతో పోల్చుకోవటానికి ఎవ్వరూ ఈ లోకంలో సరిపోరు. ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే ఆయనలో చిన్న పాపం కూడా లేదు, చిన్న తప్పిదం లేదు. ఈ లోకానికి శరీరానుసారంగా శరీర ఆకారంతో వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన శరీర సంబంధమైన ఏ పాపము కూడా ఆయన చేయలేదు. ఆయన ఘనుడైన దేవాది దేవుడు, ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు. అటువంటి దేవుడు ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని ప్రజలకు తెలియజేసినప్పుడు ఆ ప్రజలమైన మనమందరం కూడా దేవుని కనుగొన్నాం. చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి మనకున్న బాధలు, సమస్యలు, కష్టాలన్నీ విడుదల పొందాం. ఇంకా లోకంలో ఎంతోమంది ఆయన ప్రేమను పొందుకోలేక, ఆయన విశ్వాసాన్ని పొందుకోలేక, లేకపోతే ఆయన గొప్పతనాన్ని వారు గ్రహించలేక, ఆయనకున్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, కీర్తి, ఘనత వారు గ్రహించలేక నశించిపోతున్నారు. కడవరి దినాల్లో దేవుణ్ణి పొందుకున్న మనము ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని మనం అధిష్ఠించడానికి, మనం పొందుకోవడానికి మనం ఇంకా భూమి మీద ఎలా జీవిస్తున్నాం? ఈ దేవాది దేవుడుగో ఈ ఉదయకాలం మనకు తెలియజేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఆయన పోలేని వారు ఎవరూ లేరు. కాబట్టి మనము ఇదిగో నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నేను గొప్పవాడిని, నేను ఆ కార్యం చేశాను, నేను ఈ కార్యం చేశాను, నాకు తెలివైన వాడు లేడు, నేను ఎన్నో విధాలుగా నేను ఈ లోకంలో శ్రమపడ్డాను, కష్టపడ్డాను, నేను ఇంత సువార్త చేశాను, అన్ని ఆత్మను రక్షించాను, ఇలాగ మనం ప్రగల్భాలు మాత్రం పలకద్దు. మనకెంత తెలిసినా, మనకెంత జ్ఞానం ఉన్నా, మనకి ఎన్నో అనుభవాలు ఉన్నా అన్నీ కూడా ఆయన ముందు ఏమీ కూడా లెక్కైనవి కాదు. దేవుడి పిల్లలంగా మనం చేయవలసింది ఎంత ఎదిగినప్పటికీ కూడా మనం ఒదిగే వారంగా, మనం తగ్గించుకునేవారుగా, ప్రభా ఇంకా నాలో ఏ లోపం ఉందో, నాలో ఇంకా ఏ అవినీతి ఉందో, నేను ఇంకా నీకు దూరంగా ఏ విధంగా జీవిస్తున్నానో, నాలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు నాకు సరిచేయి, నాకు స్పష్టం చేయి, నాతో మాట్లాడు ప్రభా అని మనం తగ్గించుకొని జీవించినట్లయితే దేవాది దేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు మనల్ని క్షమించి నడిపించి, మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తూ మనం నడవలసిన త్రోవని ఆయన మనకు సరళం చేస్తూ ఆయన జీవన మార్గంలో, ఆయన జీవన రాజ్యంలో మనకు చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఈ ఉదయకాలం నువ్వు ఏమైనా హెచ్చించుకుంటున్నావేమో, ఇదిగో నాది, నేను, నా వల్ల, నా తెలివితేటల వల్ల, నా జ్ఞానం వల్ల ఇంతమందిరం కట్టాను, నా జ్ఞానం వల్ల ఇంత ప్రజలను సంపాదించాను, నా జ్ఞానం వల్ల ఇన్ని సంఘాలు కట్టాను అని ఒకవేళ నీవు లోకానుసారంగా అతిశయిస్తున్నామో, అతిశయం కూడా దేవునికి ఇష్టకరం కాదు. ఆయన్ను పోలిన వాడు ఎవడూ లేడు. ఆయన ఉన్నతమైన దేవుడు, ఎప్పుడూ ఆయన హెచ్చవలసిన వాడే, మనం తగ్గవలసిన వారం. ఈ లోకంలో మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం, కొంతమంది దైవ సేవకులు ఆ విధంగా హెచ్చించుకున్నారు. నా వల్ల నేను ఇంత చేశానని చాలా గర్వపడ్డారు. ఇదిగో దేవుడిగా వారే హెచ్చించుకున్నారు. కాబట్టి వారు ఈ లోకం నుంచే విడిచిపెట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనకి ఎంత తెలుసున్నా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు తగ్గవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన పోలేని వారు ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడదాం. ఒకవేళ నీలో నాలో ఏమైనా హెచ్చింపు స్వభావం ఉందేమో ఇప్పుడే తగ్గించుకుని నేలమట్టుకుని వంగి అబ్రహాం సాగిలిపడినట్లుగా మనము సాగిలిపడి దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే దేవాది ఉన్నతమైన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడి మనకున్న బాధలు, సమస్యలు, కష్టాలు, మనకున్న ఇబ్బందులన్నీ తొలగించి మనలను ఆయన సన్మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేసుకున్న మహిమ కలిగిన దేవా, ఈ ఉదయకాలం ప్రభా, ఇదిగో నిన్ను పోలేని వారు ఎవ్వరూ లేరు ప్రభా. మరొక్కసారి నాయన భక్తుడు నాయన చెప్తున్నట్లుగా మేము కూడా ప్రభా నీకుసార్లు నాయన అయ్యా అల్పులం, అయోగ్యులం ప్రభా, ఎందుకు పనికిరాని వారిని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు అయ్యా. మేము ఎంత మాత్రము కూడా హెచ్చించుకునే స్వభావాలు మాలో లేకుండా ప్రభా ఎప్పటికప్పుడు తగ్గించుకుని నాయన వేషధారుల వలె కాక యథార్థవంతులుగా జీవిస్తూ ఎప్పుడు నీ నామాన్ని హెచ్చిస్తూ, నిన్నే గనపరుస్తూ, నీ నామాన్ని నాయన అనేక చోట్ల ప్రకటించేవారుగా, నిన్ను గనపరిచేవారుగా ఉండడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.